మనం అల్లరి చేయకుండా కామ్గా కూర్చున్నాం. దించండి, అందరు చేతులు దించండి కిందకి. మరి యేసయ్య అంటే భయం లేదా మీకు? భయం ఉందా? భయం ఉన్న వాళ్ళందరూ కామ్గా కూర్చోండి, చేతులు కట్టుకొని కూర్చోండి అమ్మా, చేతులు కట్టుకొని కూర్చోండి. మీరంతా బాగా అలసిపోయారు. నా వాయిస్ బాగా వినిపిస్తుంది అందరికీ? సీనియర్ గర్ల్స్కి కూడా వినిపిస్తుందా? ఓకే, రైట్. మీరంతా అలసిపోయారు. ఈ చివరి మరి లెసన్ వినడానికి మరి శారీరకంగా మనందరం బాగా అలసిపోయినా కూడా మరి దేవుని సన్నిధిలో గడపడం మనకి అది మేలు. కాబట్టి మరి మీరు ఈ పాఠం ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు అని మరి ఆసక్తితో మీరు ఈ వాక్యాన్ని వినాలని నేను కోరుతూ మరి అందరూ అలానే కూర్చొని కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకోండి అని అంటే పక్కన వాళ్ళతో మాట్లాడటం కాదు. పాపా ఓయ్ మాట్లాడద్దు. ఓకే. ప్రేమ తండ్రి, నమ్మదగిన మా దేవ, మీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లించుకుంటూ మీ పాసం మీదకి వస్తుంటున్నాం ప్రవ్వా. మరి మరొక సంవత్సరం ఈ విధంగా వీడియోస్లో మరి నేను కూడా పార్టిసిపేట్ చేయడానికి మీరు నాకు ఇచ్చిన ఆలోచనను బట్టి మీకు వందనాలు. మరి గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని బిడ్డలు నా తల్లి మీరు ఎక్కడ చాటును భద్రపరుస్తూ మరొక వేసవకాలంలో నా తల్లి మరి మీ సన్నిధిలో ఈ విధంగా గడపడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు. మరి 6వ లెసన్ పిల్లలు నేర్చుకున్నారు ప్రవ్వా. మరి క్లోజింగ్ లెసన్కి వచ్చి ఉన్నారు. ఎంతో క్రమశిక్షణతో నా తండ్రి బిడ్డలు కూర్చోవడానికి ఏదైతే నా తండ్రి నేర్చుకుంటున్నారో ఆ హృదయాల్లో భద్రం చేసుకోవడానికి వారికి కృపనివ్వండి. మేమెంతో బలహీనమో బలహీనంగా విడబడుతున్నటువంటి వాక్యాన్ని మీరే నీరు కట్టి ఫలింపులోకి తీసుకొని రమ్మని నన్ను కూడా మీ శిలువ చాటున మరుగు చేసి నా తండ్రి మీ యొక్క సంచారాన్ని మేము అనుభవిస్తూ ఈ యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి మీ మెలగని స్వరాన్ని వినడానికి మీరు మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని విశేషంగా బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ సహాయం చేసి నడిపించమని బ్రతిమాలుకుంటూ మా ప్రభుని మీ కుమారుడు నేను యేసయ్య శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. సరిగ్గా కూర్చోవాలి. మీరంతా కామ్గా అయ్యేంత వరకు నేనైతే మాత్రం స్టోరీని స్టార్ట్ చెయ్యను. అందరూ కామ్గా కూర్చోవాలి. పిల్లలు అందరూ కామ్గా ఉండాలమ్మా. మీకు ఈ క్లోజింగ్ లెసన్ అయిన తర్వాత స్కిట్ ఉందంట. స్కిట్ అంటే ఎంతమందికి ఇష్టం? స్కిట్ అంటే మీ అందరికి ఇష్టం కదా. మరి మీకు స్కిట్ కావాలి అని అంటే మరి అందరూ సైలెంట్గా ఉండాలి. స్కిట్ అంటే మీ అందరికి ఇష్టం కదా. మీరెంత సైలెంట్గా ఉంటారో అంత తొందరగా అక్క వాళ్ళు వస్తారు మీ ముందు ఒక స్కిట్ని మరి వాళ్ళు వేస్తారు. అందరు చేతులు పెట్టాలి. మరి ఇంకోసారి చాలా అల్లరిగా ఉన్నారమ్మా, చాలా అల్లరిగా ఉన్నారు. అందరు కామ్గా కూర్చోవాలి. అందరు నా వైపు చూడండి, నా వైపు చూడండి. రావట్లేదు ఒక్కసారి రిమోట్ అండి. ఓకే, మీకు అక్కడ స్క్రీన్ మీద ఏం కనిపిస్తుందో చెప్పండి. సన్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ లైట్స్ అన్నీ ఆఫ్ చేసినా కూడా మనకి వెలుగు ఉంటుందా లేకపోతే చీకటిగా ఉంటుందా? వెలుగు ఉంటుందా? ఎక్కడి నుంచి వస్తుంది మనకు ఆ వెలుగు? సూర్యుడి నుంచి వస్తుంది. అయితే ఒక్కసారి సూర్యుడు అస్తమించిన తర్వాత మనకి వెలుగు ఉంటుందా కదా, అంతా చీకటి అయిపోతుంది. కానీ రాత్రిపూట కూడా మనకి వెలుగు ఇవ్వడానికి ఆకాశంలో ఇంకొక జ్యోతి ఉంది. ఇంకొక ఏంటది? చంద్రుడు వస్తాడు. అయితే చదువుకున్న వాళ్ళందరికీ మీకు తెలుసు సూర్యుడేమో సెల్ఫ్ లూమినెంట్, అంటే స్వయంగా ఆయనే ప్రకాశిస్తూ ఉంటాడు. అర్థమైందా? కానీ చంద్రుడికి ఆ యొక్క శక్తి లేదు. మీకు తెలుసా సంగతి? చదువుకున్నప్పుడు మీరు చూసే ఉంటారు కదా. ఇది చంద్రుడు, ఇది రాత్రిపూట వస్తుంది, కానీ దీనికి స్వయంగా ప్రకాశించేటటువంటి శక్తి ఉండదు. ఏదైతే సూర్యుల్లో ఉన్నటువంటి ఆ యొక్క వెలుగు ఉంటుందో ఆ వెలుగు దీని మీద పడుతుంటుంది. అప్పుడు ఇది కూడా మెరుస్తున్నట్లుగా, ఇది కూడా మనకు ఒక లైట్ లాగా, ఇది కూడా మనకు వెలిగించే విధంగా మరి దేవుడు ఆకాశంలో దాన్ని పెట్టాడంట. ఆది కాండంలో మనకు తెలుసు కదా, దేవుడు 2 జ్యోతులు పెట్టాడంట ఆకాశంలో. సూర్యుడు, నక్షత్రాలు ఇవన్నీ ఏమో స్వయంగానే వాటంతట అవే ప్రకాశిస్తూ ఉంటాయి. మరి చంద్రుడు అయితే మాత్రం అది స్వయంగా ప్రకాశించదు.
సూర్యుడి నుంచి ఆ యొక్క వెలుగును తీసుకొని అది కూడా మనకి వెలిగిస్తూ ఉంటుంది. ఆ సూర్యుడి నుంచి వచ్చినటువంటి వెలుగే చంద్రుడు ప్రకాశించే విధంగా చూస్తుంటుంది. అవునా? తెలుసు కదా మీకు ఈ సంగతి అందరికీ. అలానే మరి ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పాడో తెలుసా? నేనే లోకానికి వెలుగు అని చెప్పాడు. ఏమని చెప్పాడు యేసయ్య? లోకానికి వెలుగు. ఒక్క ఇశ్రాయేలీలకే కాదు, లేకపోతే ఒక క్రైస్తవులకే కాదు, లేకపోతే ఏ ఒక్క దేశానికో కాదు. మరి సూర్యుడు ఏ విధంగా మరి భూమి అంతటికి వెలుగునిస్తున్నాడో అదేవిధంగా నేనే లోకమునకు వెలుగు అని చెప్పి ప్రభువు చెప్పినటువంటి మాట మీ అందరికీ తెలిసే ఉంటుంది, మీరు కూడా వినే ఉంటారు. మరి అది అంతేకాకుండా ప్రభు ఇంకో మాట కూడా చెప్పాడు. ఏంటో తెలుసా? ఆయన మరి ఇక్కడ నుంచి మరి మరణమై వెళ్ళక ముందు మరి ప్రభు చెప్పిన ఇంకో మాట ఏంటంటే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని కూడా చెప్పాడనమాట. ఏమని చెప్పాడు? మీరు లోకమునకు వెలుగు. ఈ మాట కూడా మనకి ప్రభు చెప్పినటువంటిది మరి ఈ వాక్యంలో మనము చూడగలం. అయితే ప్రభు గురించి మరి పాత నిబంధన గ్రంథంలో ఏమని ఉంటుంది అని అంటే ఆయన నీతి సూర్యుడు అంట. ఏ సూర్యుడు ఆయన? నీతి సూర్యుడు. ఆయన నీతి సూర్యుడి యొక్క కిరణాల ద్వారా ఆయన యొక్క నీతి అనేటటువంటి మరి వస్త్రాన్ని ధరించినటువంటి మనము కూడా చంద్రుల్లాగా సూర్యుని యొక్క వెలుగును తీసుకొని చంద్రుడు ఏ విధంగా ప్రకాశిస్తున్నాడో మరి నీతి సూర్యుడైనటువంటి మన దేవుని నుంచి మనం వెలుగు తీసుకొని ఈ లోకంలో మనము మరి జ్యోతుల్లాగా లేకపోతే చంద్రుల్లాగా ప్రకాశించాలని దేవుడు మనల్ని అందరినీ కూడా మరి ఆయన రక్షించుకున్నాడు. ఆయన వెలుగు సంబంధులుగా చేసుకున్నాడు. మనల్ని ఆ చీకటి లోకంలో నుంచి మరి అపవాది బంధకాల నుంచి ఆయన మనల్ని విడిపిస్తూ వచ్చారు. ఎవరైతే ప్రభు చేత విడిపించబడ్డారో, ఎవరైతే మరి ఆయన యొక్క వెలుగులోకి వచ్చారో వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళంట? ఈ చంద్రుల్లాగా జ్యోతులమై ఉన్నాము అని ఒక మాట ఉంటుంది. కొలసీ రాసినటువంటి పత్రికలో ఏమని ఉంటుందంటే ఇదిగో ఈ వాక్యాన్ని చేత పట్టుకొని మరి ఆయన ఎందుకు విశ్వసించిన వారందరూ కూడా జ్యోతుల్లాగా ఉన్నారంట లోకంలో. అర్థమైందా? ఎలాంటి వాళ్ళంట జ్యోతులు? దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని ఆ వాక్యానుసారంగా మరి జీవించే వారంతా కూడా దేవుని కొరకు వెలిగేటటువంటి జ్యోతులై ఉన్నారని వాక్యము సెలవిస్తూ ఉంది. మరి ప్రభు భూమి మీదకు వచ్చారు, మనల్ని ఆయన వెలిగించారు. వెలిగించిన తర్వాత మనం ఏమై ఉన్నామంట? జ్యోతులమై ఉన్నామంట. మరి ప్రభు చనిపోయి 2000 సంవత్సరాలు అవుతుంటే ఆ యొక్క వెలుగు మరి ఇప్పటి వరకు ఇదిగో మీ వరకు కూడా ఆ వెలుగు ఏ విధంగా ప్రవహిస్తూ వచ్చింది, ఏ విధంగా ప్రకాశము ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి 100 సంవత్సరాలు గడిచిపోయినప్పటి తర్వాత కూడా మరి ఈ వెలుగుని మనం ఏ విధంగా కనుగొన్నాము, ఈ వెలుగుని మనం ఏ విధంగా కలిగి ఉన్నాము అని అంటే మరి కొంతమందిని గురించి మనం ఈరోజు నేర్చుకున్నాం. పౌలు భక్తుడి గురించి తెలుసా మీ అందరికీ? తెలుసా? మరి మరి ప్రభు మరణించి సమాధి చేయబడి మరి పునరుత్థానుడై ఆయన ఆరోహణమై ఆకాశంలో వెళ్ళిపోయిన తర్వాత మరి ప్రభు పౌలుకి దర్శనమిస్తారు కదా. దర్శనమిచ్చి పౌలు ఎంతో మరి క్రైస్తవులు హింసిస్తూ ఉన్నప్పుడు మరి పౌలుకి కలిగినటువంటి ఆ దర్శనాన్ని బట్టి మరి పౌలు భక్తుడు కూడా మరి దేవుని వెంబడించేటటువంటి వారిలో, దేవుని వెలుగు కలిగినటువంటి వారిలో ఆయన కూడా చేర్చబడ్డాడు. ఆయన ఎంతో ప్రభు కొరకు శ్రమ పడుతూ వచ్చాడు కదా. ఇది ఎప్పుడు జరిగింది? ప్రభు చనిపోయి తిరిగి లేచిన 100 సంవత్సరాల లోపు జరిగినటువంటిది. మరి ఇప్పటికీ కూడా మన పౌలు భక్తుల గురించి మనం ఎందుకు చెప్పుకుంటూ ఉన్నాము అంటే ఆయన చేసినటువంటి సేవ అటువంటిది. ఆయన ఏం చేశాడో తెలుసా మీకు? ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో ఉంటుంది. ఆయన తీసుకెళ్ళి ప్రభు గురించి ఆయన బాయ్స్ మీరు అస్సలు వినలేదు, ఎవరైతే తల వంచుకున్నారో వాళ్ళైతే మాత్రం వింటలేదు అనేది నాకు అర్థమవుతుంది. ఎవరైతే ఇటువైపు చూస్తున్నారో ప్రొజెక్టర్ వైపు ఇక్కడ ఏం కనిపిస్తుంది దాని వైపు చూస్తున్నారో వాళ్ళే వింటున్నట్లు. సరిగ్గా కూర్చున్నారు ఇద్దరు. సో పౌలు భక్తుడిని తీసుకెళ్లి జైల్లో వేస్తే పౌలు భక్తుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయనకి 6 గంటలకు ఒకసారి ఒక సైనికుడు మారుతూ ఉంటాడంట. ఆయనకి కాపలా ఉండడానికి సైనికులు వస్తే 6 గంటలకి ఒక సైనికుడు వస్తే ఆ సైనికుడికి దేవుని సువార్త చెప్తాడంట. మళ్ళీ 6 గంటల తర్వాత ఇంకొక సైనికుడు వస్తే మళ్ళీ ఆయనకు కూడా సువార్త చెప్తాడంట. మళ్ళీ ఇంకొక 6 గంటల తర్వాత ఇంకొక సైనికుడు వస్తే ఆయనకు కూడా దేవుని యొక్క సువార్తని. ఈ విధంగా కొన్ని సంవత్సరాలు ఆయన జైల్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రెటోరియం అంటే అక్కడ ఉన్నటువంటి కోర్టులో, రాజు యొక్క కోర్టులో ఉన్న వాళ్ళందరికీ సువార్త చెప్పాడంట. ఆ ప్రకారంగా రోమా అంతా కూడా మరి ప్రభు గురించి తెలుసుకోవడానికి అనేకులు ఒక ప్రభు మరణించి మరి ఆరోహణమైన తర్వాత ఒక 200 సంవత్సరాల్లోనే
కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్, అంటే కొన్ని లక్షల మంది ప్రభువుని ఎరగడానికి మరి పౌలు చేసినటువంటి సేవ ఉపయోగపడుతూ వచ్చిందంట. మరి ఆ విధంగా చేస్తూ వచ్చారు. వాళ్ళని ఏమంటారంటే టార్చ్ బేరర్స్ అంటారు. అంటే వాళ్ళకి తెలిసినటువంటి ఆ యొక్క వెలుగుని వారేం చేశారు, ఇతరులకి అందజేశారు. ఒక జనరేషన్ నుంచి, ఒక తరం నుంచి ఇంకో తరానికి వాళ్ళు అందిస్తూ వచ్చారు. కాబట్టి వాళ్ళ ద్వారా ఈరోజు మనము ప్రభువుని ఎరిగి ఈ లోకంలో జీవించడానికి, ఆయన వెలుగు సంబంధంగా మనం కూడా జీవించడానికి మరి వారు చేసినటువంటి సేవ ఎంతో గొప్పది. ఇప్పుడు అలాంటి వారిని కొంతమందిని మనము నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, ఇంకొక వ్యక్తి కనిపిస్తున్నాడా? ఈయన పేరు ఏంటి అని అంటే గ్రెగోరీ. ఏం పేరు ఆయన పేరు? ఎవరైతే అక్కడ మరి పాదాభివందనం చేస్తున్నాడో ఆయన పేరు గ్రెగోరీ. ఆయన ఒక మిషనరీగా మరి అర్మేనియా దేశంలో ఉంటూ ప్రభువుని ఎరిగి ప్రభువు గురించి ఒక మిషనరీగా ఆయన పనిచేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి రాజుకి చాలా కోపం వచ్చిందంట ఆయన మీద. కోపం వచ్చి ఏం చేశాడంటే ఆయన కూడా తీసుకెళ్ళి 14 సంవత్సరాలు, చాలా చిన్న వయసులోనే ప్రభువుని ఎరిగినటువంటి గ్రెగరీని మరి దేవుని యొక్క మిషనరీగా పనిచేస్తున్నాడని తీసుకుపోయి జైల్లో వేశాడు. 14 సంవత్సరాలు ఉన్నాడంట. ఆ 14 సంవత్సరాల్లో మరి ఆ యొక్క రాజు కూడా మరి దేవుణ్ణి ఎరగడం జరిగింది. అప్పుడు తెలుసుకున్నాడు, నేను గ్రెగరీ విషయంలో చాలా పొరపాటు చేశానని తెలుసుకొని గ్రెగరీని మరి జైల్లో నుంచి బయటికి తీసుకొని వచ్చి ఆ దేశమంతా కూడా మరి సంచరించి సువార్తని ప్రకటించడానికి మరి గ్రెగరీకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క గ్రెగరీ పడినటువంటి ఆ యొక్క శ్రమల ద్వారా ఆర్మేనియా దేశము ఒక క్రైస్తవ దేశంగా ప్రకటించబడిందంట. ఏ పేరు ఆయన పేరు? గ్రెగరీ. ఏ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి? ఆర్మేనియా దేశానికి. ఇవన్నీ కూడా మీరు సోషల్లో మీరు చదువుకునేటటువంటి దేశాల పేర్లే. ఇంకొక వ్యక్తి కనిపిస్తున్నాడు ఇక్కడ. ఈయన పేరు ఏంటంటే తెలుసా? కాన్స్టంటైన్. ఏంటది? ఆయన ఎవరంటారు మీరు? ఆయన చూస్తే, ఆయన కూర్చున్న యొక్క దాన్ని బట్టి చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఆయన రాజు అనిపిస్తుంది కదా. ఈయన కూడా రోమన్ ఎంపైర్, అంటే రోమా సామ్రాజ్యానికి ఒక చక్రవర్తి లాంటి వాడనమాట. ఆయన ఆ దేశంలో మరి క్రైస్తవులు పడుతున్నటువంటి శ్రమలను చూస్తూ ఉన్నాడంట. వాళ్ళు చనిపోయే పరిస్థితి వచ్చినా కూడా వాళ్ళు ఏమాత్రం కూడా ప్రభువుని విడిచిపెట్టట్లేదంట. వాళ్ళు నవ్వుతూ కూడా మరి ఆ యొక్క శిక్షణ అనుభవిస్తూ ఉన్నారంట. ప్రభువు కోసం చనిపోవడానికి కూడా ముందుకొచ్చారంట. ఇలా క్రైస్తవుల్ని చూసినప్పుడు ఆయన కూడా ఏమనిపించిందంటే, ఎలా ఉండగలుగుతున్నారు వీళ్ళకి ఇంత సమాధానము, ఇంత సంతోషం ఎలా ఉంది అని ఆయన కూడా మరి ప్రభువు గురించి ఎంక్వైరీ చేసి ప్రభువుని నమ్ముకున్నటువంటి మరి అప్పటి దినాల్లో ఉన్నటువంటి క్రైస్తవుల సాక్ష్యాన్ని బట్టి ఈయన కూడా మరి దేవుని కొరకు క్రైస్తవునిగా మారడం జరిగింది. ఈయన మారిన తర్వాత ఏమైందో తెలుసా? మరి గ్రెగరీని బట్టి ఆర్మేనియా దేశమంతా ఏ విధంగా దేవునిలోనికి వచ్చిందో, ఆ యొక్క దేవుని యొక్క వెలుగులోనికి వచ్చిందో, మరి కాన్స్టంటైన్ ఒక రాజు కాబట్టి ఈయన రోమ సామ్రాజ్యం అంతటినీ కూడా వారి యొక్క జాతీయ మతంగా క్రిస్టియానిటీని చేసి, క్రైస్తవ మతాన్ని చేసి మరి అనేకులు దేవుని దగ్గరికి రావడానికి మరి క్రైస్తవుల యొక్క సాక్ష్యం అక్కడ మరి ఉపయోగపడింది. ఇంకొక వ్యక్తిని చూద్దాం. చూడండి, మనం ఇక్కడ కనిపిస్తున్నటువంటి అబ్బాయి పేరు ప్యాట్రిక్. ఈయన ఏ దేశానికి సంబంధించిన వాడో తెలుసా? స్కాట్లాండ్కి సంబంధించిన. స్కాట్లాండ్ పేరు విన్నారా ఎవరైనా? ఇంగ్లాండ్కు పైన ఉంటుంది. ఇంగ్లాండ్ పేరు విన్నారా ఎవరైనా? విన్నారు కదా, వినే ఉంటారు, సీనియర్స్ వినే ఉంటారు. ఆ ఇంగ్లాండ్ దేశంలో నార్త్లో ఉండేటటువంటి ఒక భాగాన్ని స్కాట్లాండ్ అంటారు. అది కూడా ఇంగ్లాండ్లో ఒక భాగమే అనమాట. ఆ స్కాట్లాండ్కి సంబంధించినటువంటి, ఆ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. వీరి యొక్క కుటుంబము చాలా ధనవంతులైనటువంటి కుటుంబము. ఈ ధనవంతులైనటువంటి కుటుంబము క్రైస్తవ కుటుంబము. వారు కూడా మరి దేవుని యొక్క మందిరానికి వెళ్తూ ఉండేవాళ్ళు. వారి యొక్క తండ్రి కూడా మరి చర్చిలో ఒక డీకన్గా పనిచేసేవాడంట. డీకన్ అంటే తెలుసు కదా, మరి చర్చిలో ఉంటారు కదా పెద్దవాళ్ళు, అంకుల్స్, డీకన్స్, మందిరంలో పనిచేసేటటువంటి వారు. అలా డీకన్గా కూడా వాళ్ళ యొక్క ఫాదరు పనిచేస్తూ ఉండేవారంట. అయితే స్కాట్లాండ్ దేశానికి కొంచెం కింద ఇంకొక దేశం ఉంటుంది, ఐర్లాండ్ అని. ఐర్లాండ్ పేరు కూడా విన్నారా మీరు? ఇవన్నీ మీరు విననటువంటి దేశాల పేర్లు అయితే మాత్రం కాదు. స్కాట్లాండ్, ఐర్లాండ్, ఈ 2 పేర్లు గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనము ప్యాట్రిక్ గురించి ఒక మంచి సందేశాన్ని మనం వినబోతున్నాం. ఈ ప్యాట్రిక్ చాలా ధనవంతుల కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్తూ వచ్చాను కదా. అయితే ఈ స్కాట్లాండ్కి, ఐర్లాండ్కి అసలు ఎప్పుడు కూడా ఫ్రెండ్లీ రిలేషన్సే ఉండేవి కాదంట. ఎప్పుడు కూడా గొడవలు. ఏదన్నా చిన్న తేడా వచ్చింది అని అంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఒక దేశం మీదకి ఇంకొక దేశము మరి షిప్లు వేసుకొని వచ్చేసేవాళ్ళంట.
వచ్చేసి ఇప్పుడు స్కాట్లాండ్కి కోపం వచ్చిందనుకోండి, వాళ్ళకి షిప్ నిండా మనుషుల్ని ఐర్లాండ్కి పంపిస్తారంట. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బానిసలుగా పట్టుకొని పోతారంట. వాళ్ళ ఆస్తులన్నింటినీ కూడా వాళ్ళు దోచుకొని వెళ్ళేవాళ్ళంట. అదేవిధంగా ఒకసారి ఐర్లాండ్ నుంచి స్కాట్లాండ్కి ఒక షిప్ నిండా మనుషులు వచ్చారంట. అందరినీ మరి వాళ్ళకి ఇది ఎందుకు కోపం వచ్చిందో తెలియదు కానీ వచ్చి స్కాట్లాండ్లో వాళ్ళందరినీ కూడా చాలామంది మగవాళ్ళని పట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నారంట. ఈ అబ్బాయి పేరేమని చెప్పాను? ప్యాట్రిక్ వాళ్ళ ఫాదర్ని బాగా కొట్టేసి ప్యాట్రిక్ని కూడా మరి బానిసగా ఆ యొక్క దేశానికి తీసుకొని వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత పాప సరిగ్గా కూర్చోమ్మా, సరిగ్గా కూర్చో. ఆ దేశానికి వెళ్ళిన తర్వాత మరి మిల్చు అనేటటువంటి ఒక వ్యక్తికి మరి ప్యాట్రిక్ ఏం చేస్తూ ఉన్నాడంట? సేవ చేస్తూ ఉన్నాడంట. ఆయన మిల్చు అనేటటువంటి ఒక వ్యక్తికి పందులు ఉన్నాయంట. ఈ పందులుంటే పందులు కాసేటటువంటి ఉద్యోగాన్ని మిల్చు ప్యాట్రిక్కి ఇవ్వడం జరిగిందంట. పందులు కాస్తూ ఉన్నప్పుడు అప్పుడు ప్యాట్రిక్కి గుర్తొచ్చిందంట. ఏ కథ గుర్తొచ్చింది చెప్పండి మీకు? పందులు చూడంగానే ఎవరి కథ గుర్తొస్తుంది? తప్పిపోయిన కుమారుడి కథ ప్యాట్రిక్ కూడా గుర్తొచ్చింది. ఎందుకంటే క్రైస్తవ కుటుంబంలో పుట్టాడు కదా. ఇప్పుడు ప్యాట్రిక్ కూడా మరి తప్పిపోయిన కుమారుడే గుర్తొచ్చి ఆ తప్పిపోయిన కుమారుడు అనుకున్నాడు కదా, నేను తిరిగి వెళ్ళిపోతాను నా తండ్రి దగ్గరికి. నా తండ్రి దగ్గర అయితే చాలామంది సేవకులు ఉన్నారు అని చెప్పి ఎట్లయితే అనుకున్నాడో ఇప్పుడు ప్యాట్రిక్ కూడా అనుకుంటున్నాడు. అప్పుడు దేవుని గురించి ఆలోచించడం స్టార్ట్ చేశాడు. ఆ తండ్రి ఏ విధంగా చేర్చుకున్నాడో ఇప్పుడు నా తండ్రి అయినటువంటి నా దేవుడు కూడా నన్ను చేర్చుకుంటాడు అని అక్కడ కూర్చొని మరి దేవుని గురించి ఆలోచించడము ప్రారంభించాడంట. అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడడము ప్రారంభమైంది. అప్పుడు ప్యాట్రిక్ దేవుణ్ణి అంగీకరించి ఎంతో మంచి బానిసలాగా, ఎంతో మంచి సేవకుల్లాగా మరి మిల్చుకి మరి సేవ చేయడం జరిగింది. ఈ విధంగా ఆయన దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మరి దేవుడు కనికరించి 6 సంవత్సరాల తర్వాత ప్యాట్రిక్ని మళ్ళీ వారి దేశానికి వెళ్ళడానికి ఫ్రీ చేసేసారంట. పంపించేయడానికి వాళ్ళంతా కూడా సిద్ధపడ్డారంట. ఉదయం మీరు ఒక లెసన్ విన్నారు కదా, క్లోజింగ్ లెసన్లో. ఆ అబ్బాయి పేరేం పేరు? బాంబు కూడా బానిసగా ఉన్నాడు కదా. ఆ అబ్బాయి అంటారు, ఆ అబ్బాయే మరి పారిపోవడం జరిగింది. నేను ఫ్రీ అయిపోవాలి, నేను స్వతంత్రం అవ్వాలి, నేను ఈ బానిస బతుకు నేను బతకలేను అని. కానీ మరి ప్యాట్రిక్ అయితే మాత్రం మరి దేవుడు విడిపించేంత వరకు కూడా ఎదురు చూశాడు. 6 సంవత్సరాల తర్వాత ఆ యొక్క స్వతంత్రించేటటువంటి ఒక దినం వచ్చింది. అప్పుడు అక్కడి నుంచి ప్యాట్రిక్ తిరిగి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎంత సంతోషం కదా. మరి దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడు ఎలాంటి పరిస్థితిలో ఉంచినా కానీ మనల్ని తప్పించగలడు. ఆ విధంగా మరి ప్యాట్రిక్ని కూడా తప్పించడం జరిగింది. ప్యాట్రిక్ స్కాట్లాండ్ వెళ్ళిపోయాడు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి. తల్లిదండ్రులకి ఎంతో సంతోషం. 6 సంవత్సరాల తర్వాత వాళ్ళ కుమారుణ్ణి వాళ్ళు చూసుకొని చాలా దుఃఖపడ్డారంట. ఆనందంతో కూడినటువంటి దుఃఖము. ఇక అప్పుడు వాళ్ళు అనుకున్నారు, ఇంకెప్పుడు కూడా మా యొక్క కుమారుని నేను పోగొట్టుకోవడానికి మేము ఎప్పుడు కూడా ఇంకా సిద్ధంగా లేము, ఇంకా కలిసి ఉంటాం, మేము జీవితకాలం మేమంతా కూడా కలిసి జీవిస్తాము అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. కానీ ప్యాట్రిక్ కూడా అదే అనుకుంటూ ఉన్నాడు. కానీ కొంతకాలం జరిగిన తర్వాత ప్యాట్రిక్ జీవితంలో దేవుడు మాట్లాడడం స్టార్ట్ చేశాడు. దేవుడు ఏమని చెప్తున్నాడో తెలుసా? నువ్వు ఐర్లాండ్ దేశం నుంచి వచ్చావే, ఆ ఐర్లాండ్ దేశానికి నా కోసం నువ్వు మిషనరీగా వెళ్తావా అని ప్రభు పదే పదే మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి ఈ యొక్క మాటను తీసుకొని వచ్చి తన యొక్క తల్లిదండ్రులతో చెప్పాడు ప్యాట్రిక్. ప్రభు నాతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు, నేను ఐర్లాండ్ దేశానికి మిషనరీగా నేను వెళ్తాను అని మరి చెప్పినప్పుడు తల్లిదండ్రులు ఎంతో మరి నిరాకరించారంట. ఎంతో దుఃఖపడ్డారు. 2 సంవత్సరాలు మేము నిన్ను పోగొట్టుకున్నాము, నీకు ఏమాత్రం కూడా నిన్ను పోగొట్టుకోవడానికి మేము సిద్ధంగా లేము, నువ్వు ఇక్కడ ఉండాల్సిందే అని చెప్పారు. కానీ వాక్యం ఏం చెప్తుంది? మనుషులకు లోబడతావా, నువ్వు దేవునికి లోబడతావా అని ప్రభు ఆయన్ని పదే పదే ప్రశ్నిస్తూ వచ్చినప్పుడు ఏం జరిగిందంట? మరి ప్యాట్రిక్ డెసిషన్ తీసుకున్నాడు, నేను ఎట్లయినా కానీ ఐర్లాండ్కి మిషనరీగా వెళ్తానని చెప్పి అనుకున్నాడు. అయితే నేరుగా ఆయన ఐర్లాండ్ దేశానికి అయితే వెళ్ళలేదు, కానీ ఆయన యూరోప్ వెళ్ళాడంట. యూరోప్లో బైబిల్ గురించి క్షుణ్ణంగా నేర్చుకున్నాడంట. ఒక స్కూల్లో జాయిన్ అయ్యి ఆ తర్వాత ఐర్లాండ్కి వెళ్ళాడు. ఐర్లాండ్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు దేవుని యొక్క సువార్తని ఐర్లాండ్లో ప్రకటించడము మరి ప్యాట్రిక్కి చాలా ఈజీగా ఉంది. ఎందుకు ఈజీగా ఉంది చెప్పండి? ఎందుకని చాలా సులువుగా ఉంది. ఆ భాష వచ్చు, 6 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు కాబట్టి వారి భాషలో మరి దేవుని యొక్క సువార్తను అనేక మందికి చెప్పాడంట. అనేకులను దేవుని కొరకు
సంపాదించాడంట. అంతేకాకుండా ఇంకా ఏం చేశాడో తెలుసా, అక్కడ కొన్ని స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేశాడంట, స్థాపించాడంట. ఎలాంటి స్కూల్స్ తెలుసా, మనమందరం చదువుకునే స్కూల్స్ కాదు, అది మేము పనిచేసే స్కూల్ లాంటి స్కూల్ కాదు, కానీ బైబిల్ స్కూల్స్ స్టార్ట్ చేశాడంట. అనేక మంది మిషనరీస్ని మరి దేవుని కొరకు మరి ఆయన పంపించడం జరిగిందంట. అక్కడ నుంచి అంటే క్రీస్తు మరణించి ఆరోహణమైన తర్వాత 300-400 సంవత్సరాల్లో జరిగినటువంటి ఈ యొక్క స్టోరీ అనమాట. అక్కడి నుంచి అనేకమైనటువంటి దేశాలకి, ఇంగ్లాండ్కి, స్విట్జర్లాండ్కి, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, అమెరికా, ఇలాంటి దేశాలన్నిటికి కూడా మరి మిషనరీస్గా వాళ్ళు వెళ్ళారు. దేవుని యొక్క సువార్తను తీసుకొని వెళ్ళారు. దేవుని యొక్క వెలుగులోనికి అనేక మందిని తీసుకొని వచ్చారు. కాబట్టి ప్యాట్రిక్ చేసినటువంటి పని ఏంటి, తను మాత్రమే వెలిగించబడ్డం కాదు, కానీ అనేకులు వెలిగించబడాలి అని చెప్పి కోరికతో దేవుని కొరకు ప్రార్థన చేసి మరి దేవుని కొరకు పరిచర్య చేశాడు. దానియేలు గ్రంథంలో ఇంకొక మాట కూడా ఉంది, ఏంటో తెలుసా, మరి ఎవరు అనేకులు మరి దేవుని వైపు త్రిప్పుతారో వాళ్ళు ఎట్లా ఉంటారంట, ఆకాశంలో జ్యోతుల్లాగా ఉంటారంట వాళ్ళు. మనం వింటూ ఉంటాం కదా, ఆ పలానా సినిమా యాక్టరు ఒక స్టార్, ఇంకొక సినిమా యాక్టరు పేర్లు మీకు బాగా తెలుసు, ఆయన కూడా ఇంకొక స్టార్, ఇంకొక ఆయన ఇంకొక స్టార్. కానీ వాళ్ళంతా స్టార్లు కాదు. ఎవరంట స్టార్లు? దేవుని కొరకు ఎవరైతే వెలిగింపబడ్డారో, దేవుని కొరకు ఎవరైతే అనేకుల్ని దేవుని వైపు తిప్పుతున్నారో వాళ్ళందరూ కూడా నిరంతరము ఆకాశ మండలంలో పోలినటువంటి జ్యోతుల్లాగా, ఈ చంద్రుల్లాగా లేకపోతే సూర్యుల్లాగా వెలుగుతూ ఉంటారు అని మరి వాక్యము చెప్తుంది. మరి అలాంటి స్టార్గా ఉండడానికి నీకు కూడా అవకాశం ఉంది. వాళ్ళని వీళ్ళని వాళ్ళందరూ మీరంతా ఫాలో అవుతుంటారు కదా, నేను ఫలానా ఆయన ఫ్యాన్ రా, నేను ఫలానా ఆయన ఫ్యాన్ అని చెప్పి ఫ్యాన్స్ కొట్టుకుంటుంటారు కదా. సో వాళ్ళకి నీ పేర్లు కూడా తెలియదు, కానీ నీ పేరు దేవునికి తెలుసు. నిన్ను స్టార్గా చేయడానికి ప్రభువుకి ఇష్టమైంది కాబట్టి ఆయన తీసుకొచ్చి నేను ఇక్కడ కూర్చోబెట్టాడు. ఇక్కడ కూర్చున్న మరి మీలో అనేకులు ఇంకా దేవుని వెలుగులోనికి వచ్చారో రాలేదో మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. నేను స్టార్ కావడానికి దేవుడు నీకు ఆఫర్ ఇస్తున్నాడు. ఏంటో తెలుసా, నువ్వు వెలిగించబడు, నువ్వు అనేకుల్ని దేవుని దగ్గరికి తీసుకుంటా, అనేకుల్ని నువ్వు వెలిగించు. ఆ విధంగా వెలిగించడం ద్వారా నువ్వేమవుతావంట చెప్పాలి మీరు. ఆ మాట ఏమవుతారు? దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో చదవండి, ఆ మాట ఉంటుంది. అర్థమైందా? ఎంతమందిని నువ్వు దేవుని దగ్గరికి తీసుకొని వస్తే యూ విల్ బికమ్ దట్ మచ్ బిగ్ స్టార్ అనమాట. అంత పెద్ద స్టార్ అవ్వడానికి నీకు అవకాశం ఉంది. మరి ఎంతమంది దేవుని యొక్క వెలుగులోకి వచ్చారు? ఒక్కసారి నాకు చేతులెత్తి చూపించండి దేవుని వెలుగులోకి వచ్చిన వాళ్ళు. ఓకే, వెరీ గుడ్. ఇంతమంది మీరంతా వచ్చేసారా? అందరూ వచ్చేసారు. కేజీ వాళ్ళు కాదు, కేజీ వాళ్ళు అందరూ ఎత్తేస్తారు. ఏ క్వశ్చన్ అడిగినా కూడా అది నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ. ఓకే, ఇంకా గర్ల్స్ దగ్గర నుంచి చాలా చేతులు నాకు కనిపించట్లేదు. మీరందరూ కూడా దేవుని యొక్క వెలుగులోకి వస్తే మీకున్నటువంటి బాధ్యత ఏంటో తెలుసా, మరి దేవుని యొక్క వెలుగుని ఇతరులకి మీరు పంచుకోవాలి. ఇతరుల్ని మనం ఆ వెలుగులో దించండి. చేతులు దించండి, అందరూ చేతులు దించండి, మళ్ళీ చేతులు కట్టండి. చేతులు కట్టేసుకోవాలి. ఆల్ ఆఫ్ యూ ఫోల్డ్ యువర్ హ్యాండ్స్, ఫోల్డ్ యువర్ హ్యాండ్స్. మన దేశంలో మరి ఇంతమంది క్రైస్తవులు మనం ఉన్నాము అని అంటే మన దేశానికి కూడా ఒకప్పుడు అమెరికా నుంచి, ఇంగ్లాండ్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఆఫ్రికా నుంచి కూడా అనేక మంది మిషనరీస్ వచ్చారు. వాళ్ళు ఈ దేశంలోనే వాళ్ళు జీవించారు. ఎలా జీవించారో తెలుసా, వాళ్ళ దేశాల్లో వాళ్ళకి ఎంతో సౌకర్యవంతమైనటువంటి జీవితం, ఎంతో లగ్జూరియస్గా ఉండేటటువంటి ఆ జీవితాన్ని విడిచిపెట్టేసి వారు మన దేశానికి వచ్చారు. మనతో పాటు ఉండడానికి ఇష్టపడ్డారు. ఇక్కడ మనం ఉన్నట్లుగానే పేద జీవితాన్ని వారు జీవించారు. మిషనరీస్ అందరూ కూడా జీవించి వారు ఇక్కడే చనిపోవడానికి కూడా ఇష్టపడ్డారు, ఇక్కడే పాతి పెట్టడానికి కూడా వాళ్ళు ఇష్టపడ్డారు. కాబట్టి ఈరోజు మనమందరం కూడా దేవుని యొక్క వెలుగులోనికి రావడానికి మరి వాళ్ళు మిషనరీస్గా వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని చేతబట్టుకొని మనకి అందించారు. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి చెప్పండి? వెలిగించబడినటువంటి వారముగా మనం కూడా ఏం చేయాలి? మీ పక్కన వాళ్ళని మీరు ఏం చేయాలి చెప్పండి? వెలిగించాలి. చెప్పండి, వెలిగించాలి. నువ్వు జ్యోతివైతే నువ్వేం చేయాలి? నీ పక్కన వాళ్ళని నువ్వు వెలిగించాలి. ప్యాట్రిక్ చేసిన విధంగా మరి అనేకులు దేవుని వైపు తిప్పడానికి నువ్వు రెడీనా? నీకు ఇష్టమేనా? అయితే ఈ వీడియోస్ నుంచి వెళ్ళినా కానీ నువ్వేం చెప్పాలి?
నీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పాలి, యేసే నిజమైన దేవుడు అని నువ్వు చెప్పాలి. ఆయన మన పాపల నిమిత్తం ఆయన సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన లేచాడు. ఆయన నిన్ను నన్ను కొనుక్కోవడానికి మళ్ళీ రానయ్యున్నాడు అని నీ ఫ్రెండ్స్ అందరికీ చెప్తారా? మీరంతా చెప్పండి. చెప్పడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? సరే చూద్దాం. మీరే అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు మీరే జవాబు చెప్పుకోండి, నేను చెప్పానా లేదా అనేది. ఓకే, అందరు చేతులు దించండి అమ్మా, అందరు చేతులు దించండి, చేతులు కట్టండి అందరూ. సో ఇప్పుడు ప్యాట్రిక్ లాగా, పౌల్ లాగా, లేదనుకుంటే గ్రెగరీ లాగా మనము జీవించినట్లయితే మనం దేవుని కొరకు అనేకులని మరి సంపాదించగలము. మనం కూడా చేతుల్లాగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కదా. అందరు కళ్ళు మూసుకోండి, అందరూ కళ్ళు మూసుకుంటే మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోవాలి సైలెంట్గా. అందరు కళ్ళు మూసుకోవాలమ్మా, మాట్లాడద్దు. అందరు కళ్ళు మూసుకుంటే మనం ప్రార్థన చేసుకుందాం. సిస్టర్ అన్న ప్రార్థన చేస్తారు. తర్వాత ఒక మంచి స్కిట్ చూద్దాము. చిన్న స్కిట్ చాలా బాగుంటుంది, సరేనా? చక్కగా ప్రార్థనలు ఏకీభవించండి. పిల్లలు ప్రైజ్ ది లార్డ్. ఆంటీ చెప్పిన కథ అందరికి అర్థమైందా? ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన అంటే ఏం చేయాలి? మోకరించాలి, కళ్ళు మూసుకోవాలి కదా. ప్రేంగల్ ప్రభు ఆశ్చర్యంగలనైనా నిన్న నేడు నిరంతరము మారిన దేవ, ఆకాశ మహాకష్టాలు పట్టజాలని ప్రభువా, ఈ సాయంత్రం సమయంలో ఈ VBS 3వ దినంలో కూడా ప్రభువా మీ బిడ్డల ముఖ మీ పాత్రలకు చేరి వచ్చి మిమ్మల్ని సూచించడానికి కృపణబట్టి మీకు ఎంతో ఉన్నారు ప్రభాము. గత 3 రోజులుగా మీ బిడ్డలు ప్రభా మీ యొక్క వాక్యాన్ని మీ యొక్క సేవకుల ద్వారా పలు దానములో వింటూ ఉన్నారు ప్రభా. మీరు మాట్లాడే దేవుడు, మీ బిడ్డల హృదయంలో సాయం చేయండి, వెతపడే వాక్యాన్ని ఫలింపులోకి తీసుకురండి ప్రభా. ఇవి వాళ్ళ జీవితంలో ఎంతో ప్రయోజనకరంగా ఉంటుతూ ప్రభా వారి యొక్క మార్గాలు సరిపరచుకుంటూ వారి యొక్క భవిష్యత్తు కొరకు ప్రభా మేలు కొరకు ప్రభా ఇది ఉపయోగపరచబడుతూ మీరు సాయం చేస్తున్నామని ప్రార్థిస్తున్నామయ్యా. వచ్చిన ఒక్కొక్క ప్రతి బిడ్డని జీవించండి ప్రభా. మీ యొక్క వాక్యాన్ని ప్రభా మీ యొక్క కార్యాలని వీటికి బయలుపరిచే మీ దాసరాలు మీ బిడ్డలు కూడా మీరు ప్రభా జీవిస్తామని ప్రార్థిస్తున్నామయ్యా. ఇక్కడ జరుగుతున్న పరిచయం అన్నింటినీ కూడా మీ దయగల చేతుల్లో అప్పగిస్తున్నాం. ఇంతవరకు మీరు జరిపిస్తూ మై పొందుతున్నారు, మీకు ఎంతో ఉన్నారు. మిగిలిన కార్యాలు కూడా మీరే ముందు జరిపిస్తూ మీ నామానికి మహిమ తెచ్చుకుంటున్నామని ఈ ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన జీవన నామములో అడిగేస్తున్నాం పరలోక తండ్రి, ఆమేన్. కథలో ఏం అర్థం కాలేదు మీకు? ఫలానా పాయింట్ నన్ను ఆకర్షించింది. ముందు నిశ్శబ్దంగా ఉండండి. ఆంటీ చెప్తా ఉంటే ఒక పాయింట్ నన్ను ఆకర్షించింది. ఏంటంటే అది మనము కూడా స్టాఫ్స్ లాగా ఉండొచ్చు. చెప్పారు కదా, ఆంటీ చెప్పారా? అందరు చేతులు కట్టుకొని వినాలి. ఇటువైపు క్రికెట్ స్టార్స్, సినీ స్టార్స్ ఉంటారు, అలాగే దేవుని బిడ్డల్లో కూడా స్టార్స్ ఉన్నారు. మీకు ఎవరైనా తెలుసా? ఆంటీ ప్యాట్రిక్ గురించి చెప్పారు కదా. మీకు తెలిసిన స్టార్స్ ఎవరైనా చెప్పండి. సీనియర్ టీచర్స్ అడిగి చెప్తారు. భక్తి గారు ఒక స్టార్, అనేక లక్షల మందిని దేవుని దగ్గరికి తీసుకొచ్చారు. మీలో ఉన్న మాలో ఉన్న టీచర్స్ తెలుసు. యోహాన్ గారు ఒక స్టార్, 100 సంఘాల కంటే ఎక్కువ కట్టారు. చివరికి అబ్రహాం అంకుల్ కూడా ఒక స్టార్. చాలామంది సేవకుల్ని మోరియా నుంచి పంపించారు. ప్రియమైన పిల్లలారా, మరి నువ్వు నేను కూడా ఎందుకు ఉండకూడదు స్టార్గా? ఆంటీ చెప్తుంటే ఆ మాట నాకు
చాలా ఆకర్షణగా అనిపించింది. మీరు కూడా స్టార్స్గా ఉండొచ్చు అని అన్నారు కదా. కాబట్టి మనం కూడా స్టార్స్ లాగా ఉందామా? భక్తి అంకుల్లాగా చాలామంది దైవజనులు, ఫాక్స్ గారు, బిల్లి గ్రహం గారు, ఫిలిప్ గారు అందరు 90+. కాబట్టి మనం కూడా ఇతరులను యేసు ప్రభు వైపు చుట్టితే మనం కూడా స్టార్స్ లాగా ఉంటాం. ఆ విధంగా దేవుడు మిమ్మల్ని అందరినీ జీవించిన గాక. చేతిని మీరు తండ్రి మరి వేగుతుకుగా మీరు ఉంటున్నారు ప్రభా. మమ్మల్ని కూడా నా ప్రభా ఆ విధమైనటువంటి నక్షత్రాల్లాగా చేయాలని మీరు కోరుతున్నారు. మీకు వందనాలు ప్రభా. మీరు మమ్మల్ని వెలిగించిన దేవుడు, అనేకులు వెలిగించడానికి సాధనాలుగా వాడుకునే దేవుడు. మీకు వందనాలు. ఈ బిడ్డలందరినీ కూడా నా ప్రభా రానున్న దినాల్లో మీ సేవకులుగా, సాక్షులుగా అనేకులను మీ ఎదురు నడిపించే స్టార్స్గా మీరు ఆశీర్వదించమని తండ్రి యేసు ప్రభు వారి ఘనమైన నామములో టీచర్స్ పిల్లలందరినీ దీవించమని యేసు ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. వెరీ గుడ్. మీరందరూ చాలా మంచి పిల్లలు, చక్కగా కూర్చున్నారు, కథలన్నీ విన్నారు. ఇప్పుడు చిన్న స్కిట్ చూసి మనము స్నాక్స్ తీసుకొని వెళ్ళిపోదాము. అందరు చేతులు చక్కగా కట్టుకొని సైలెంట్ నోటు మీద వేసుకొని కూర్చోండి. టేబుల్ చెప్తున్నాను. నువ్వు పోరా అర్థం ఏం తమ్ముడు టేబుల్ అడు ఒకసారి అందరు कई चाहते हैं आवाज़ देने का ना भैया అక్క వాళ్ళు కనిపిస్తున్నారు కదా, వాళ్ళిద్దరు ఇప్పుడు అక్క వాళ్ళు కాదు, దేవదూతలు. అర్థమైందా? వాళ్ళిద్దరు దేవదూతలు. వాళ్ళ వెనకాల ఏముందంటే పరలోక రాజ్యం ఉంది. అర్థమైందా? ఇద్దరు అక్క వాళ్ళు కాదు, ఇద్దరు దేవదూతలు పరలోక రాజ్యం గేటు దగ్గర ఉన్నారు. ఎందుకంటే పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారు, ఎవరు ప్రవేశించరో వారు జీవ గ్రంథంలో పేర్లు చూసి చెప్తారనమాట. ఇప్పుడు కొంతమంది మరి ఈ లోకం నుండి పరలోకానికి వెళ్ళాలని వెళ్తున్నారు. వాళ్ళు ఏ విధంగా ఉన్నారో, వెళ్తారో లేదో మనం తెలుసుకుందాం. ఆగమ్మా ఆగు, మీ పేరు ఈ జీవ గ్రంథంలో ఉందో లేదో పరిశీలించదను. మీ పేరు ఈ జీవ గ్రంథంలో లేదమ్మా. ఎందుకు నా పేరు జీవ గ్రంథంలో? చూడండి,
నీ పేరు ఈ జీవగ్రంథంలో లేదమ్మా. ఎందుకు ఉండదు నా పేరు జీవగ్రంథంలో? చూడండి. నేను చిన్నప్పటి నుంచి పరిచర్య చేశాను. చిన్నప్పటి నుంచి ఎన్నో వీబేస్లకు వెళ్ళాను, ఎన్నో సంఘాలకు వెళ్ళి తిరిగాను. మా చర్చిలో అన్ని పనులు నేనే చేస్తాను, ఎన్నో ఉపవాసాలు ఉంటాను. అలాంటిది నాది ఎందుకు ఉండదు చెప్పండి? నువ్వు అవన్నీ చేసి ఉండవచ్చు, మందిరంలో ఎంతో ప్రయాసపడి ఉండవచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా నువ్వు నిజంగా అంగీకరించకపోవటం వల్ల నీ యొక్క పేరు ఈ జీవగ్రంథంలో లేదు. నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేవు. నీవు నరకమునకే పాత్రరాలు. అవునండి. మరి మీ యొక్క స్త్రీ అయితే తను మందిరంలో చిన్నప్పటి నుండి పుట్టి పెరిగిందంట. మందిరానికి వెళ్తా ఉందంట, వారానికి 3 రోజులు ఉపవాసం ఉందంట. కానీ తనైతే పరలోకానికి వెళ్ళడానికి ప్రవేశం దొరకడం లేదు. ఎందుకంటే తను యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించట్లేదు. తను భూలోకంలో జీవించినంత వరకు సొంత రక్షకునిగా అంగీకరించలేదు. మందిరంలో ఉంది, ప్రార్థన చేసింది, సండే స్కూల్కి వెళ్ళింది, మీటింగ్లన్నిటికీ వెళ్ళింది, కానీ వెళ్తూ వస్తూ ఉంది. కానీ తను సొంత రక్షకునిగా యేసయ్యను అంగీకరించలేదు, యేసయ్యను తన హృదయంలోనికి ఆహ్వానించలేదు. అందువలన తను పరలోకంలోనికి వెళ్ళట్లేదు. అయ్యో దేవుడా, ఎంత మూర్ఖురాలు నేను! పరలోకానికి నాకు లోపలికి వెళ్ళటానికి లేదా? ప్రభువా యేసయ్యా, ఇప్పుడు నేనేం చేయాలి యేసయ్యా? మంచిగా జరిగింది, బాగా ఇలాగే జరగాలి. తిప్పేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఏమవుతుందేమో చూద్దాం. ఎంత అందంగా ఉంది ఈ యొక్క రాజ్యం. ఇలాంటి దేశం నేను ఎప్పుడు కూడా చూడలేదు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేను ఈ రాజ్యంలో ప్రవేశించాను. జరగండి. ఆగమ్మా ఆగు. నీ పేరు ఈ యొక్క జీవగ్రంథంలో ఉందో లేదో పరిశీలించదును. నీ పేరు ఈ జీవగ్రంథంలో లేదమ్మా. నా పేరు జీవగ్రంథంలో లేకపోవడం ఏంటి? సరిగా చూడు. నీ పేరు ఈ జీవగ్రంథంలో లేదమ్మా, రాయబడలేదు. నేను ఎవరో నీకు తెలుసా? నాకు ఎంత ఆస్తి ఉందో నీకు తెలుసా? నాకు ఎంత డబ్బు ఉందో నీకు తెలుసా? నేను చర్చికి పోయిన వారం 10 లక్షలు డొనేషన్ చేశాను, ఎంతోమందికి వస్త్రాలు ఇచ్చాను, ఎన్నో అన్నదానాలు చేశాను, నేను ఎన్నో దాన ధర్మాలు చేశాను. నేను భూలోకంలో ఉన్నప్పుడు డబ్బుతో ఎన్నో కొన్నాను. నా పేరు పరలోకం జీవగ్రంథంలో లేకపోవడం ఏంటి? నువ్వు అవన్నీ చేసి ఉండవచ్చు, నువ్వు అన్నదానాలు చేసి ఉండవచ్చు, వస్త్రదానాలు చేసి ఉండవచ్చు, కానీ అవన్నీ నేను పరలోక రాజ్యం చేర్చలేవు. నీ ధనంతో నువ్వు ఏదైనా కొనుక్కోగలను అనుకుంటున్నావు, కానీ ఏదైనా కొనుక్కోగలవేమో కానీ పరలోక రాజ్యాన్ని కొనుక్కోలేవు. కనుక నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించక నీ యొక్క ధనమును బట్టి అతిశయించినందున నీవి పరలోక రాజ్యానికి పాత్రలు కాదు, నీవు నరకానికే పాత్రలువి. ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, నేను పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. అవకాశం లేదమ్మా. చూడండి, మరి ఇప్పుడు ఈ ఎంతో ధనము ఘనము కలిగిన ఈ స్త్రీ అయితే భూలోకంలో తన ధనంతో ఎన్నో తను కొనుక్కోగలిగింది. ఎంతమందికో ధనము మరి వస్త్రాలు అన్నదానము అన్నీ చేసినానని తను అహంకారంతో ఉన్నింది. నా దగ్గర ధనం ఉంది కాబట్టి నేను ఎంత స్వేచ్ఛగా అయినా జీవించవచ్చు, పరలోకాల్లో కూడా నేను వెళ్తాను ధనంతో అని తను అనుకున్నది. అయితే నేటి దినము తనకు తన ధనం వలన కానీ ఘనత వలన కానీ పరలోక రాజ్యంలో ప్రవేశం దొరకడం లేదు. నేను ఎంత బుద్ధిహీనురాలని, డబ్బుతో ఏదైనా కొనవచ్చు అనుకున్నా, కానీ డబ్బుతో ఏదైనా కొనవచ్చు కానీ పరలోక రాజ్యం మటుకు కొనలేదు. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే రక్షణ, మారు మనసు, యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తేనే ఈ యొక్క రాజ్యంలోకి ప్రవేశిస్తామని తెలుస్తుంది. ఈ లోకంలో వాళ్ళు ఉన్నారే తెలుసా మీకు? ఈ లోకంలో వాళ్ళు ఆ ఇంట్లో విషయాలు ఈ ఇంట్లో విషయాలు ఆ ఇంట్లో అన్నీ తిని వాళ్ళకి వీళ్ళకి అన్నీ చెప్పి
సరి చేసి చెల్లికే నాకు చెమటలు బట్టి సంఘానికి వెళ్ళాను. సంఘంలో ముందు కూర్చున్న అక్క విషయం వెనక అక్కడికి తెలియదంట. ఆ విషయాలు వాళ్ళకి వాళ్ళకి చెప్పి వచ్చేసరికి సమయం అయిపోతుంది, నేను వెళ్ళాలి. ఆగమ్మా ఆగు, ఎక్కడికి వెళ్ళలేదు. నీ పేరు ఈ జీవ గ్రంథంలో ఉందో లేదో పరిశీలించదు. ఓ ఇలాంటి వాళ్ళు కూడా వస్తారా పరలోకం? దేవదూతలు ఉన్నారే, దేవుడు చెప్పిన పని ఏది సరిగా చేరట్టుంది. నీ పేరు ఈ జీవ గ్రంథంలో లేదమ్మా. ఎందుకు లేదమ్మా? చూడండి ఎందుకు. నేను ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తాను తెలుసా మీకు? మా మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరి విషయాలను నేను ఎంత ఓపికగా వింటాను. వాళ్ళకి అన్ని సమస్యలన్నీ విని వాళ్ళని ఆదరిస్తాను. నేను వాళ్ళ సమస్యలన్నీ తీరుస్తాను తెలుసా మీకు. నా పేరు ఎందుకు ఉండదు చూడండి. నేను వాళ్ళందరికీ అంత పరిచయం చేస్తాను తెలుసా మీకు. ఈ ఖచ్చితంగా పరలోక రాజ్యం వెళ్తాను చూడండి. నీ పేరు ఈ జీవ గ్రంథంలో లేదమ్మా. అయ్యో అయ్యో అయ్యో, నా పేరు ఎందుకు? ఏదో ఒక చివరి అవకాశం ఉంటే నన్ను క్షమించండి. నా పరలోక రాజ్యం కావాలి. నేను ఎలాగైనా పరలోక రాజ్యం వెళ్ళాలి. ఎంతటి దౌర్భాగ్యురాలని, నేను ఎంతటి దౌర్భాగ్యురాలని. అయ్యో నన్ను క్షమించండి. ఇప్పుడు ఏం చేయాలి? నీవు ఈ భూలోకంలో ఉన్నంత కాలము నీ తప్పులను సరి చేసుకొనక ఇతరుల తప్పులను సరి చేస్తూ వచ్చావు. నువ్వు చేసినది కరెక్టే. అయితే నీవు ఒకరి బాధల్ని తెలుసుకొని మరొకరితో ఆ చాడీలు చెప్పడం అటువంటివి చేసిన కారణంగా నీకు ఆ పరలోక రాజ్యంలో ప్రవేశం లేకుండా పోయింది. నీవు నరకానికి పాత్రలవే. చూడండి, ఈ లోకంలో ముసలమ్మ ముచ్చట్లు పెట్టకుండా దేవుని సన్నిధిలో సమయం గడిపి నా సొంత రక్షకుడిగా దేవుణ్ణి అంగీకరించి ఉండాల్సింది. ఈ రోజు ఎంత పని అయ్యింది. అయ్యో అయ్యో, నేను నరకంలో కాలేదు. అయ్యో. చూడండి, ఈ స్త్రీ మరి ముసలమ్మ ముచ్చట్ల చేత చాడీలు చెప్పుకుంటూ ఇటు అటు తిరిగి మందిరంలోనే ఉంది, కానీ అనేకులతో అన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఎక్కువ సమయము ముచ్చట్లతోనే వ్యర్థం చేసింది. మరి దేవునికి తన సమయాన్ని ఇవ్వలేదు. మరి ప్రార్థనలో వాక్యంలో గడపనందువలన మరి తన దేవునికి మరి రక్షణ పొందినా కూడా తను సరైన జీవితం జీవించిన కారణం చేత పరలోక రాజ్యానికి వెళ్ళలేకపోతూ వచ్చింది. అమ్మో, ఎంత పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళు, ఇంత కండ్లైన వాళ్ళే పరలోక రాజ్యానికి వెళ్ళలేకపోయారు. నా పరిస్థితి ఏమవుతుందో. సరే, ఒకసారి చూద్దాం. ఆగండమ్మా, మీ పేరు ఈ జీవ గ్రంథంలో ఉందో లేదో చూసింది. అమ్మా, మీ పేరు ఈ జీవ గ్రంథంలో ఉంది. మీకు పరలోక రాజ్యంలో ప్రవేశం కలదు. నా పేరు జీవ గ్రంథంలో ఉందా? ప్రభువైన యేసుక్రీస్తు ఈ దీనురాలికి తన పరలోక రాజ్యంలో స్థానం ఇచ్చాడా? ఇస్యా, నీకే వందనాలయ్యా. అవునమ్మా, నీ సత్క్రియలు ఇతరులకు సహాయపడవు. శ్రమలలో ప్రభువులో నిలకడగా ఉన్నావు. నీ యథార్థమైన భక్తిని బట్టి ప్రభువు మెచ్చుకొని నీకు ఆ పరలోక రాజ్యంలో ప్రవేశం అనుగ్రహిస్తూ వచ్చాడు. చూడండి, మరి ఈ స్త్రీ అయితే తన జీవితంలో ఆమె ఎన్ని పాపాలు చేసిందో తెలుసా మీకు? అలాంటి ఆవిడికి పరలోకం ఎలాగిచ్చారు? ఏంటి, పరలోకంలో కూడా మోసాలు జరుగుతున్నాయా? మీరు చెప్పింది కరెక్టే. ఆవిడ అనేకమైన పాపములు చేసి ఉండవచ్చు, కానీ ఆమె ఒక దినాన్న ప్రభువారి నిజమైన దేవుడని ఆమె అంగీకరించి యేసుక్రీస్తు ప్రభువారి రక్తంలో ఆమె పాపములన్నీ కడుక్కుంది. మిగిలిన వారిని అందరినీ మీరు చూశారు కదా, వారు పాపం చేశారు, ఈమె పాపం చేసింది. అయితే వారు యేసుక్రీస్తు ప్రభువారి రక్తంతో తమ పాపములు కడుక్కున్నందున వారు నరకానికి పాత్రలయ్యారు. ఈమె పరలోక రాజ్యానికి పాత్రలైంది. కాబట్టి ఈ స్త్రీ అయితే తన జీవితం అంతట్లో కూడా రక్షణ పొందిన తర్వాత యథార్థమైన భక్తి కలిగి తన మరి సత్క్రియల చేత తను తాను అలంకరించుకుంటూ వచ్చింది. శ్రమల యందు ఓర్పు కలిగి ఉంటూ వచ్చింది. తన భక్తి జీవితంలో నిలకడగా ఉంటూ దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుకొని పరిశుద్ధంగా జీవించడం చేత పరలోకంలో ప్రవేశం దొరికింది. కాబట్టి మనం కూడా మందిరంలోనే ఉంటాం, కానీ మన క్రియలు ఎటువంటివో మనము గుర్తు చేసుకోవాలి. వేషధారణంగా ఉన్నామా, ధనము ఘనత ఉందని అహంకారంతో ఉన్నామా, లేకపోతే ముసలమ్మ ముచ్చట్లు చాడీలు అవి చెప్పుకుంటూ సమయాన్ని వ్యర్థం చేసుకునే వారంగా ఉన్నామా, లేకపోతే దీనులమై మరి అందరికీ సత్క్రియలు కలిగి సహాయపడుతూ మరి యథార్థమైన భక్తి కలిగి దేవుని రాజ్యం కొరకు ఆశ కలిగిన వారంగా ఉన్నామో మనల్ని మనము సరి చేసుకొని మరి ఆయన రాజ్యం కొరకు సిద్ధపడతాం. ప్రభు అందరికీ వందనాలు.
వెంబడిస్తే సర్వం సంపాదిస్తావు, లోకంలో వెంబడిస్తే సర్వం కోల్పోతావు. దేవుణ్ణి వెంబడిస్తే సర్వం సంపాదిస్తావు, లోకంలో వెంబడిస్తే సర్వం కోల్పోతావు. చూడు చూడు యేసు వైపే చూడు, వద్దు వద్దు ఈ లోకాశలు వద్దు. చూడు చూడు యేసు వైపే చూడు, వద్దు వద్దు ఈ లోకాశలు వద్దు. చిన్నారి చెల్లి చిన్నారి తమ్మి, యేసుని వెంబడిస్తే నూరంతలు ఫలిస్తావు. చిన్నారి చెల్లి చిన్నారి తమ్మి, యేసుని వెంబడిస్తే నూరంతలు ఫలిస్తావు. దురాభిమాన పాపం వీడి యేసుని యొద్దకు రమ్ము, వెంబడించిన శిష్యుల వాలే ఆశీర్వాదం పొందు. దురాభిమాన పాపం వీడి యేసుని యొద్దకు రమ్ము, వెంబడించిన శిష్యుల వాలే ఆశీర్వాదం పొందు. చూడు చూడు యేసు వైపే చూడు, వద్దు వద్దు ఈ లోకాశలు వద్దు. చూడు చూడు యేసు వైపే చూడు, వద్దు వద్దు ఈ లోకాశలు వద్దు. చిన్నారి చెల్లి చిన్నారి తమ్మి, యేసుని వెంబడిస్తే నూరంతలు ఫలిస్తావు. చిన్నారి చెల్లి చిన్నారి తమ్మి, యేసుని వెంబడిస్తే నూరంతలు ఫలిస్తావు. ప్రైజ్ ది లార్డ్. Jesus is the one who lights our way. Okay na? Seniors, okay na? Okay అయినా not okay అయినా నిల్చోండి. When the